నిజంగా ఈ విషయాలను రామారావు గారు వచ్చి బుక్ రాస్తున్నా అన్నప్పుడు అంటే నాకు తెలియని విషయాలు చాలా డెఫినెట్గా దాంట్లో తెలుసుకోవచ్చు. ఎందుకంటే మా నాన్నగారి గురించి చాలా వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు, మీ నాన్న ఇట్లా ఇంత మంచి యాక్టర్ ఇది అని మొత్తం. ఆ బుక్లో చదవాలని నిన్న నైటే నాకు బుక్ తీసుకొచ్చాను, ఇంకా సగమే చదివాను. డెఫినెట్గా ఇంకా తప్పకుండా, ఎందుకంటే చాలా తెలుసుకోవాలని ఉన్నాయి దాంట్లో. ప్లస్ కానీ ఈ ఒక బుక్ మా నాన్నగారు ఎన్ని హిస్టరీ అన్ని తీసుకొచ్చి ఒక బుక్లో పెట్టి ఇచ్చినందుకు దానికి అది ఎట్లా మీకు థ్యాంక్స్ చెప్పాలో తెలియదు. బికాస్ దానికి వెళ్ళగట్లేను. థ్యాంక్ యూ సో మచ్. అందుకని ఆయన దగ్గర అన్నానంటే ఐ కాంట్ మనీతో దాన్ని లెక్కలేను. ఆ బుక్ లిమిట్ లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇన్స్పైర్ చేశారు నా ఫాదర్. కానీ ఆయన చాలా మంచి యాక్టర్ ఇది అంటూ ఉండేవాళ్ళు, కానీ నాకు తెలిసేది కాదు, నాకు తెలియదు కూడా. బికాస్ తను డ్రామాలో చాలా మంచి యాక్టర్, చాలా బాగా యాక్ట్ చేస్తారు ఇదని చెప్తూ ఉండేవాళ్ళు. డైరెక్షన్లో కూడా ఆన్ సెట్స్ అసలు అంటే ఒక ఇన్సిడెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతిఘటన అనే సినిమాలో వేలుగారు చేసే సీన్ని ఆయన చెప్తే ఆయన సరిగ్గా చేయబోతుంది, దీన్ని ఒకసారి చేసి చూపించాడు. మామూలు ఇట్స్ పబ్లిక్, ఆన్ పబ్లిక్లో, రోడ్లో. పక్కన ఆల్మోస్ట్ ఒక 200-300 మంది జనం ఉన్నారు. మొత్తం షార్ట్ చేయగానే మొత్తం అందరు క్లాప్స్ కొట్టేశారండి మొత్తం. దాంతో మళ్ళీ వేలు గారు వెళ్ళి, నేను చేయలేను కృష్ణ, నీలాగా నా వల్ల ఇప్పుడు నేను చేస్తే అందరు నవ్వుతారు, ఎట్లా అంటే, లేదన్నా మీరు చేయండి, మీ స్టైల్ మీరు చేయండి అంటే అంత మంచి ఆర్టిస్ట్ అన్నారు. కానీ నేను ఎప్పుడు అంటే నేను చూడలేదు.